సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. జాతి జనగణనను స్వాగతించిన బీసీ నాయకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. అనంతరం తాండూరు మండలం తాండూరు పట్టణానికి చెందిన 143 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 1,43,16,588 రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో నిరుపేదలను ఆదుకుంటామని తెలిపారు. నా నియోజకవర్గంలో ఎవరు కూడా ఎక్కడా కూడా అధైర్యపడవద్దు అని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు. మినిమం తాండూరు నియోజకవర్గానికి ప్రతి నెల లోపల ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 తగ్గకుండా ఎవ్వరు బీద పడుకులైన వర్గం పిల్లైనా ఎక్కడ కూడా అధికారులకు రోజు అప్రమత్తం చేసుకుంటూ, ఎందుకంటే ఒక పిల్ల పెళ్లి చేయాలంటే, ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో మనం అందరం కూడా చూసినాం. పెళ్లి పెట్టుకున్నప్పటి నుంచి మనం సౌకర్యాల దాకా దొరికేది 10,000 అప్పి 50,000 అప్పి పిల్ల పెళ్లి కావాలని చెప్పి, కొంతమంది ఆడపిల్లలు పుడితే మళ్ళీ పెళ్లి చేయడానికి ఏడ ఇబ్బంది అవుతుందని చెప్పి నేను చూసిన దగ్గరుండి ఒడ్ల గింజలు వేసుకొని కూడా చంపేసినటువంటి దినాలు ఉన్నాయి. దాంట్లో ఎవరు ఇబ్బంది పడద్దు అని ఒక మంచి గవర్నమెంట్ ఆలోచన చేసి ఈరోజు కళ్యాణ లక్ష్మి పెడితే, గతంలో ఎప్పుడు వచ్చేదో ఏమి వచ్చేదో కానీ నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎంబడే కళ్యాణ లక్ష్మి చెక్కులు మాత్రం మనం ఆపొద్దు. వాళ్ళ బిడ్డల పెళ్లి చేయడానికి ఎంతో తాను తందాలు పడతారు, ఎంతో అప్పు చేస్తారు. మనం ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే అప్లికేషన్ పెట్టి వాళ్ళు ఏదైతే పెళ్లి అయినటువంటి అప్లికేషన్ పెట్టి గ్రామ పంచాయతీ నుంచి సెక్రటరీ నుంచి ఏదైతే ప్రపోజల్స్ వస్తుందో తొందరనే ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్తే, మన నియోజకవర్గానికి మాత్రం మీరు పెట్టినటువంటి 20-25 రోజుల్లోనే సబ్ కలెక్టర్ గారిని పెట్టి సబ్ కలెక్టర్ గారు కూడా రోజు వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ ఎప్పుడు కూడా దాన్ని డీలా చేయకుండా అతి త్వరలోనే ఇవ్వాలని చెప్పి, ఒక నెల లోపల ఇవ్వాలని చెప్పి ఆ సిస్టంతో ఈరోజు నియోజకవర్గంలో మినిమం ప్రతి నెల ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 వరకు కళ్యాణ లక్ష్మి చెక్కులు కానివ్వండి. ఈ రోజు తాండూరు మండలము టౌన్ ఇస్తున్నాం. దాదాపు 100 చెక్కులు ₹1,50,00,000 ఈరోజు కూడా జరుగుతుంది. ఏదున్నా ఏ గవర్నమెంట్ ఒక మంచి పని ఉన్నప్పుడు దాన్ని స్వాగతించాలా, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలా, దాంట్లో తప్పు ఒప్పులు ఉంటే కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మన పైన ఉంది. ఖచ్చితంగా మీకు ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పినట్లే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కూడా మీకు ఆ రోజు చెప్పినాం. గతంలో ఏదైనా ఇచ్చిందంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందంటే రాజీవ్ గ్రూప్ కానీ, ఇందిరమ్మ కాలనీ కానివ్వండి, ఇదే గుమాస్తా కాలనీ కానివ్వండి, ఏది ఇచ్చినా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్నే తాండూరులో ఇల్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నాం. ఇప్పుడే ప్రతి వాళ్ళ నిన్నమని నుంచి కూడా ఇప్పుడందరూ కూడా అదే చెప్తా ఉన్నాం. టౌన్ వాళ్ళకు మీరు అందరూ కూడా ఇప్పటికీ 500 ఇల్లు ఇచ్చినాం. డబుల్ బెడ్రూమ్ దగ్గర దాదాపు 1000 ఉన్నాయి. అవి కూడా పేరు దిగమని చెప్పినాం. అది కూడా 500 ఇల్లు ఇచ్చినప్పుడు అది కూడా ఆ 1000 ఇల్లు ఇస్తే కూడా అవి కూడా మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఆ వర్క్ పెండింగ్ ఉండే వర్క్ కూడా టెండర్స్ కూడా ఫాలో అప్ చేసినప్పుడు టెండర్స్ కూడా అయిపోతూ ఉన్నాయి. అదే కాకుండా ఈరోజు తాండూరు పరిస్థితి ఏ విధంగా ఆ రోజు ఒక చిన్న వర్షం పడితే మొత్తం జలమలమై చూస్తే మేము వాట్సాప్లలో మనం చేస్తా ఉన్నాం. ఈ విధంగా ఉండొద్దు. తాండూరులో పట్ట నీరంతా కూడా బయటకు పోవాలని చెప్పి చిలకవాగు అనేది ఎన్నో సంవత్సరాల కళ, కొన్ని ఏళ్ల కళ మనకు. ఆ చిలకవాగుని మనం ప్రారంభించుకున్నాం. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈరోజు చిలకవాగు వర్క్ స్టార్ట్ చేసినాం. అది కూడా అంత త్వరలోనే కంప్లీట్ చేసుకోగలుగుతున్నాం. ఈరోజు గొల్ల చెరువు కూడా తాండూరులో పడ్డ నీళ్ళంతా కూడా చెరువులకు మురికి నీళ్ళంతా కూడా పోతా ఉండే. దాని నుంచి కలుష్యం ఏర్పడి తాండూరు ప్రజలకు కూడా ఆర్థిక మన హెల్త్ పరంగా కూడా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఆ మురికి నీళ్ళను మొత్తం బయటకు పంపాలని చెప్పి ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రజలు కోరినప్పుడు తప్పకుండా ఆ రోజు చేపిస్తామని చెప్పినాం. వాళ్ళకి చెప్పినట్లే ఎంబడే అది కూడా వర్క్ స్టార్ట్ చేసి ఈరోజు నీళ్లు కూడా తొందరగా బయటకు పంపించే ప్రక్రియ స్టార్ట్ చేసినాం. అది కూడా ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. అదే కాకుండా ఈరోజు రోడ్స్ అధ్వానంగా ఉన్నాయి.
మున్సిపల్ నుంచి అందరినీ కూడా మా కౌన్సిలర్లని మనల్ని అందరూ కూడా సీనియర్స్ పెట్టి ఏ వల్ల ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ చిన్న చిన్న మోరీలు ఇబ్బందికరంగా ఉన్నాయి అవన్నింటినీ కూడా ప్రశ్న చేసి, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మున్సిపల్ని పట్టించుకున్నటువంటి నాదుడే లేదు. ఎందుకంటే గతంలో చూసినాం, వాడు చేస్తే వీడు చేయలేకపోయింది, వీడు చేస్తే వాడు చేయలేకపోయింది. ఒకరి మీద ఒకరు పోటీలు పడి వాళ్ళ సీట్లు కాపాడుకోనికనే చేసి 5 ఏళ్ళ కాలం గడుపుతున్నారు. కానీ ప్రజల అవసరాలు ఏం చేయాలా, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో అని చెప్పి ప్రజలను పట్టించుకున్నటువంటి నాతుడే లేదు. ఖచ్చితంగా ఇది ప్రజా ప్రభుత్వం. మీ ప్రజల అవసరాల కోసం ఉంది కనుక ఖచ్చితంగా నేను డే 1 నుంచి కూడా మున్సిపల్లో కూడా ప్రతి మీటింగ్ కూడా ఏ విధంగా నెప్పిపోతే బాగుంటుంది, ఆ మున్సిపల్లో ప్రజల అవసరాలు ఏ విధంగా తీస్తే బాగుంటుంది అని చెప్పి ప్రజల అవసరాలపైన కాన్సన్ట్రేషన్ పెట్టి ఈరోజు దాదాపు మున్సిపల్లో కూడా ఒక 15 కోట్లకు ఎస్టిమేషన్స్ కూడా తయారైనాయి. మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ సీట్ల పాతాండూర్ల మోరీలు కానివ్వండి, చిన్న చిన్న డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నింటినీ కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇవి కూడా తొందరగానే పెట్టేసి ఇవి కంప్లీట్ చేయబోతా ఉన్నాం. ఈరోజు చుట్టుముట్టు 4 రోడ్లు కూడా హైదరాబాద్ పోయే రోడ్ కానివ్వండి, ఈరోజు కోట్పల్లి పోయే రోడ్ కానివ్వండి, ఈరోజు గౌతాపూర్ పోయే రోడ్ కానివ్వండి, అన్నీ కూడా వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ స్టార్ట్ అయిపోయినాయి. మీరు కోడంగల్ రోడ్లో చూస్తున్నారు, ఆ ఫ్లైఓవర్ చూస్తే ఎంత ఏ విధంగా ఉండేదో చూస్తూ ఉండదు. అదంతా కూడా దాదాపు 35 కోట్లతోని ఈరోజు బ్రహ్మాండంగా ఒక పెద్ద వాగు కూడా వచ్చి ఒక 100 ఫీట్లతో వాగు వచ్చి బాగా కల్వెట్ దాన్ని నిర్మించుకొని 100 ఫీట్ల రోడ్ కూడా ఈ నుంచి బైపాస్ వరకు కొడంగల్ కాకినాడ వరకు కూడా ఆ రోడ్ కంప్లీట్ చేయబోతా ఉన్నాం. ఇంకా కూడా మీకైతే ఆ రోజు ఏదైతే చెప్పినామో మనం అందరం కూడా తెలుసు, సన్నబియ్యం అనేది ఒక భగవంతుడు, ఒక బలవంతుడు, ధనవంతుడు మాత్రమే తినేది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసిండ్రు, బీద బడుగు బలైన వర్గాలు కూడా సన్నబియ్యం తినాలని చెప్పి. ఆర్థికంగా మనకి ఇబ్బంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ఆ బియ్యం అంతా కూడా ఆ దొడ్డు బియ్యం ఇస్తే ఇట్లా తీసుకొని అక్కడ రేషన్ షాప్కి వెళ్ళి ఎవరికో అమ్ముకున్నది. ఎందుకంటే తినేకి ఇష్టం కూడా వాడకుండా దాన్ని 10 రూపాయలకు 15 రూపాయలకు అమ్ముతూ ఉంటుంది. లేదు, ఆ విధంగా చేయొద్దు. పేదవాళ్ళు ఖచ్చితంగా కడుపుని అన్నం తినాలా. బలవంతులు ఏదైతే, ధనవంతులు ఏదైతే బియ్యం సన్నబియ్యం తింటుండ్రో, బీదలు కూడా అదే తినాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సన్నబియ్యం సన్నబియ్యం జరుగుతూ ఉంది. అదే కాకుండా మనం చూసినాం రేషన్ కార్డు, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రేషన్ కార్డు ఇచ్చింది. మళ్ళా గత ఈ 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు ఇచ్చినటువంటి బాపాన వాళ్ళే. మీ అందరి ఆశీర్వాదంతో మనం ఎప్పుడే చెప్పినాం, మీ కొడుకులు పెద్దగైనా, మీ కొడుకుల పెళ్లిలో మీ కోడల పేరు తెలుస్తామన్నా కానీ, మీ బిడ్డల పేరు తెలిస్తే దాంట్లో రేషన్ కార్డులు యాడ్ చేద్దామన్నా కానీ ఒక్క కార్డు కూడా, ఒక్క యాడింగ్ కూడా చేసినటువంటి పాపన వాళ్ళే. మనం వచ్చిన తర్వాత ప్రతి రేషన్ కార్డులో ఈరోజు దాదాపు 400-500 మందికి మీ కొడుకుల పేరు దరఖాస్తు చేసుకున్నా, మీ కోడళ్ళ పేరు యాడింగ్ చేసుకున్నా, మీ బిడ్డల పేరు దాంట్లో చేర్చిన అందరినీ కూడా యాడింగ్ చేయడం జరిగింది. వారికి అందరు కూడా కొత్త కార్డ్స్ కూడా ప్రింటింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కొత్త రేషన్ కార్డులు కూడా వాళ్ళకి అందరికి వచ్చి కొత్త వాళ్ళకి ఇప్పుడు ఈ నెల నుంచి రేషన్ కూడా ఎవరైతే మీ కొడుకుల పేరు కానీ, మీ బిడ్డల పేరు కానీ, మీ కోడళ్ళ పేరు రాసుకున్నారో 6 కిలోలు వాళ్ళకు కూడా ఈ నెల రేషన్ కూడా షాపులకు అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కొత్తగా అది కూడా మీరు అందరూ కూడా తీసుకోవాల్సిందిగా, ఎందుకంటే ఆన్లైన్లో మీ పేర్లు ఎవరెవరికైతే వచ్చినాయి వాళ్ళందరికీ కూడా ఉన్నాయి, అవన్నీ తీసుకోండి దయచేసి. ఇంకా రాని వాళ్ళు ఎవరంటే కూడా ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ. రేషన్ కార్డు లేని వాళ్ళంటే కూడా మీరు అప్లై చేసుకోండి. కొత్తవి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి. ఇదే కాకుండా మీకు ఆ రోజు చెప్పినాం 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పినాం, అది ఇవ్వడం జరిగింది. 500లకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం, అది కూడా ఇస్తా ఉన్నాం. ఈ 2 కూడా ఇంకెవరన్నా ఎలిజిబుల్ ఉండి రాకపోతే 500 సిలిండర్ ఇవ్వడం, కేవైసీ అప్డేట్ చేయడం వాళ్ళకు ఇప్పటికీ మున్సిపల్లో ఒక కౌంటర్ తెరిచి ఉన్నది. మీ గ్యాస్ సిలిండర్ సర్టిఫికేట్ తీసుకొని మీ బ్యాంక్ ఖాతా కేవైసీ తీసుకుంటే కొంతమంది కంప్లీట్ కాని వాళ్ళకి 500 సిలిండర్ అమౌంట్ మీకు అకౌంట్లో పడతలేదు. దయచేసి అది ఇస్తే కూడా మీకు ఎంబడే 500 సిలిండర్ కూడా మిగతా అమౌంట్ మీ అకౌంట్లో పడే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అందరికీ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకొని దయచేసి దీంట్లో ఎవ్వరు కూడా దళారుల ప్రమేయం లేకుండా మీకు ఒకటే రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాము. గవర్నమెంట్ అయితే ఆర్థిక పరిస్థితుల ఇబ్బంది ఉన్నా ఇస్తా ఉన్నాం. దీంట్లో ఎవ్వరికి కూడా 1 రూపాయి కూడా లంచం ఇవ్వద్దు. మీరు ఎవరైనా లంచం ఇవ్వని ఎవరైనా అధికారం అడిగితే దయచేసి
మాకు నేరుగా చెప్పండి, మేము మీకు ఒక రూపాయి ఇవ్వటాన్ని తీసుకోకుండా ఇవ్వని చెప్పి అధికారులకు ఇప్పటికీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఏదైతే ₹1,116,116 ఏదైతే ₹116 ఇస్తూ ఉన్నామో అవన్నీ మీరు చెక్కులు నేరుగా మీ అకౌంట్లో వేసుకుంటారు. చెక్కులు తీసుకొని డబ్బులు మాత్రం ఎవరు కూడా ఇవ్వద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం జాతి జనగణన సమగ్ర కులగణన చేపట్టడం పట్ల బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ మాట్లాడుతూ జాతి కులగణన కేవలం రాబోయే బీహార్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం ప్రకటించారా అని అనుమానం వ్యక్తం చేశారు. నిజంగా మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం జాతి జనగణన చేస్తే స్వాగతిస్తామని తెలిపారు. జాతి జనగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని రాజు గౌడ్ కోరారు. కొన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి పోరాడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న సంగతి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. మరి గత 96 సంవత్సరాల కింద 1931లో జాతి కులగణన జరిగింది. ఆ రోజు జాతి కులగణన జరిగినప్పుడు ఈ దేశంలో 52% మంది ఓబీసీలు ఉన్నారని ఆ ఒక్క జాతి కులగణన లెక్కలు చెప్పిన సంగతి మీ అందరూ కూడా తెలవాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ రోజు ఓబీసీ జాతులు దాదాపు 3,700 జాతులు ఈ దేశంలో ఉన్నాయని ఆ రోజు గుర్తించడం జరిగింది. కానీ ఆ ఒక జాతి కులగణనను బయట పెట్టకుండా మరి ఓబీసీలకు మోసం చేసిన సంగతి మనందరూ కూడా తెలిసిన విషయమే. మరి 1949లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లా మినిస్టర్గా ఉండి మరి ఓబీసీలకు కూడా ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ప్రకటించినమో అదే విధమైన రిజర్వేషన్ బీసీలకు కూడా ఉండాలని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాదించిన సంగతి మనందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. కానీ ఆ రోజు మన ప్రధానమంత్రి నెహ్రూ గారు దాన్ని ఒప్పుకోకపోవడం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ ప్రభుత్వం నుంచి వైదొలిగి, ఆయన లా మినిస్టర్గా ఉండే ఆ ప్రభుత్వం నుంచి వైదొలిగి మరి ఓబీసీలకు న్యాయం చేయాలని, ఓబీసీలకు వాళ్ళ హక్కు వాళ్ళకి ఇవ్వాలని అనేక సందర్భాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1978లో మొరాజీ దేశాయి గారి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు మరి ఆ రోజు బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేసి ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాలని ఆలోచన చేశారు. 1931 సెన్సస్ ప్రకారం ఓబీసీలకు ఈ దేశంలో 52% ఓబీసీ జనాభా ఉన్నది కాబట్టి మనము వాళ్లకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు మొరార్జీ దేశాయి చేసిన కమిటీ మరి ఆ రోజు బీపీ మండల్ కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన సంగతి కూడా మనందరికీ తెలుసు. మరి కొన్ని కారణాల వల్ల మొరార్జీ దేశాయి గారి ప్రభుత్వం పడిపోవడం, మరి వెంటనే ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం, మరి వాళ్ళు ఆ ఒక కమిషన్ రిపోర్ట్ ని మూసి పెట్టేసి మరి బీసీలకు ఓబీసీలకు అన్యాయం చేసే సంగతి మనందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. మరి 91లో విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయినాక ఆ ఒక ఓబీసీ రిజర్వేషన్ ను బీపీ మండల్ కమిషన్ ద్వారా ఏదైతే రిపోర్ట్ వచ్చిందో దాన్ని అమలు పరుస్తూ ఆ రోజు దాన్ని అమెండ్మెంట్ గా తీసుకొచ్చి 27% రిజర్వేషన్లు
ఓబీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. మరి ఆ రోజు 27% రిజర్వేషన్ ఓబీసీలకు ప్రకటించంగానే మరి ఈ దేశంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్న ఏవైతే పార్టీలు కానీ ఏవైతే నాయకులు కానీ మరి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సంగతి కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా తెలుసు. మరి తర్వాత 92లో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు మరి ఆ రోజు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు సుప్రీంకోర్టు ఈ యొక్క పిటిషన్ను కానీ ఈ నరసింహారావు గారి యొక్క వాదనను తిరస్కరించి ఎట్టి పరిస్థితిలో ఇచ్చేది లేదని చెప్పేసి కూడా ఆ రోజు ఈయన వేసిన పిటిషన్ను కొట్టేసి పారేయడం జరిగింది. మరి తర్వాత యూపీఐ 2 వచ్చినప్పుడు 2011లో మరి ఆ రోజు మళ్ళీ మేము క్యాస్ట్ సెన్సస్ చేస్తాం, బీసీలకు ఆదుకుంటామని చెప్పేసి ఆ రోజు యూపీఐ 2 గవర్నమెంట్ చెప్పినప్పటికీ మరి ఆ రోజు కూడా చేయకుండా దాన్ని నానబెట్టిన సంగతి కూడా మనందరూ కూడా తెలుసు. మరి తర్వాత 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక 2019లో ఈడబ్ల్యూఎస్ని ప్రవేశపెట్టి మరి 10% రిజర్వేషన్ను మరొక్కసారి బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగే విధంగా ఆ ఒక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసుకున్న కేంద్ర ప్రభుత్వ కులగణనపై బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నా ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నదని అన్నారు. జాతి కులగణన చేసి రిజర్వేషన్లు అమలు చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. యావత్ ఓబీసీల తరపున స్వాగతిస్తా ఉన్నాం. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా బీసీలకు కులగణన చేయాలని పెద్ద ఎత్తున గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి బీసీ కులగణన చేసుకునేంత వరకు పోరాటం చేసి బీసీ కులగణన సర్వే చేయించుకొని దాన్ని చట్టబద్ధత కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం చేయించి 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఇక్కడ వాళ్ళు చేయడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినట్టుగానే కేంద్రం పైన కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తేవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన గత నెల 2వ తారీఖున కని విని ఎరగని రీతిలో బీసీలు పెద్ద ఎత్తున విద్యార్థులు, యువజనులు, ఉద్యోగస్తులు, మేధావులు, ఓబీసీలను అందరినీ కుల సంఘాల నాయకులను అందరిని తీసుకుపోయి పెద్ద ఎత్తున ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమానికి యావత్ దేశంలోని 18 రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఆ ధర్నాలో. ఆ ధర్నాను చూసి కేంద్ర ప్రభుత్వం దేశంలోని పెద్ద ఎత్తున ఈ విప్లవం లెక్క ఈ ఉద్యమం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. కాబట్టి మనం కూడా ఈ బీసీ జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మీరు ఒక్కసారి చూసినట్టయితే పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు మీరెంతో మీకంత వాటా దక్కాలి అన్న నినాదంతో సోషల్ జస్టిస్ అనే పదం పట్టుకొని
దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి ఎక్కడికి వెళ్ళినా సోషల్ జస్టిస్ ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన పార్లమెంట్లో బయట కూడా మాట్లాడడం జరిగింది. కులగణన చేస్తేనే ఒక బాడీకి ఎక్స్రే ఎలాంటిదో దేశంలో కులగణన చేస్తే కూడా ఎక్స్రే లాగా తెలుస్తుందని చెప్పి వారు భావించి వారు కూడా బీసీ ఉద్యమానికి మద్దతు పలికి కులగణన చేయడం కోసం మద్దతు పలికారు. కాబట్టి ఈ దేశంలో ప్రధాన పార్టీలైనటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ కులగణన కోసం మేము చేసిన ఈ ఉద్యమంకి మద్దతు పలికిరు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా ముఖ్యంగా ఈ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేమెంతో మాకంత వాటా దక్కాలి అంటే ఈ దేశంలో మాకంటూ ఓ లెక్క ఉండాలి. మేమెంతున్నామన్నది మాకు తెలియకపోతే రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళినా, రేపు కోర్టులోకి అయినా మీ లెక్కేందో మీకు తెలియకపోతే మీకు రిజర్వేషన్ ఎట్లా పెంచాలి, మీకు సంక్షేమ పథకాలు ఎట్లా ఇవ్వాలని చెప్పి ప్రతి దగ్గర కోర్టులు అడుగుతా ఉన్నాయి. కాబట్టి మాకు జరిగేది ఇది కులగణన జరిగితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో మేము చేసినట్టు ఈ ఉద్యమానికి ప్రతిఫలమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. కాబట్టి ముఖ్యంగా జాజుల సీనన్న గారికి, బీసీ మేధావులకు, విద్యార్థి యువజన సంఘం నాయకులకు, యావత్ బీసీలకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము, అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ విజయం ఈ బీసీల విజయం. ఈ విజయాన్ని మనమందరం పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం. కాబట్టి దీనికి ఈ ఆమోదానికి సంబంధించిన దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు మరియు అభినందనలు తెలియజేసుకుంటాను. జై బీసీ. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.